హాయ్ ఫ్రెండ్స్, బృందావనంలో నిధివనం. బృంద అంటే తులసి, వనం అంటే అడవి. ఈ తులసి వనాన్ని నిధివనం అని కూడా పిలుస్తారు. ఈ రోజుకి శ్రీకృష్ణుడు, రాధ ఇక్కడికి రాసలీలల కోసం వస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ రాసలీల చూసిన భక్తులు మరణించి ఉండరనే నమ్మకం కూడా ఉంది. అందుకే నిధివనంలో రాత్రి 7 గంటలకు హారతి కార్యక్రమం పూర్తయ్యాక ఎవరూ అక్కడ ఉండరు. మనుషులే కాదు, జంతువులు కూడా అక్కడ ఉండవు. ఈ రోజు ఈ వీడియోలో నిధివనంలోని రహస్యాల గురించి తెలుసుకుందాం. 1. 5750 సంవత్సరాలు. నిధివనం తులసి మొక్కలతో అడవిలాగా పెరిగిన ప్రాంతం. 5750 సంవత్సరాల క్రితం 10 కిలోమీటర్ల మేరకు ఈ వనం విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్ని బృందావనం అనంటారు. 2. రాసలీల. శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడు, పెరిగింది గోకులంలో. బృందావనంలో అతను గోపికలతో ఆడుకున్నాడు. ఈ బృందావనంలోనే శ్రీకృష్ణుడు 16,801 రూపాయలలో తులసి వనంలో రాసలీలలు చేశాడు. గోపికలు కోరిన కోరికలు తీర్చాడు. 3. సంత్ చైతన్య మహాప్రభు. కలియుగంలో నిధివనం అంతరించిపోతూ ఉంది. ఆ సమయంలో సంత్ చైతన్య మహాప్రభు నవదీపం నుంచి వచ్చి బృందావనంలో ధ్యానం చేసుకున్నాడు. దాంతో ఆయన తులసి వనాన్ని మరింత గొప్పగా మార్చారు. అందుకే ఈ కలియుగంలోనూ తులసి వనం సజీవంగా ఉంది. 4. హరిదాస్. తాన్సేన్ గురువు సంత్ హరిదాస్. సంత్ హరిదాస్ బృందావనానికి వచ్చి 12 సంవత్సరాలు కృష్ణుడి కోసం తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకున్నాడు. నిధివనంలో 2 విగ్రహాలు కనిపిస్తాయి. ఇందులో ఒక విగ్రహాన్ని బృందావన విహారీ అని పిలుస్తారు. రెండో విగ్రహాన్ని బ్యాంకే విహారీ అని పిలుస్తారు. 5. తులసి మొక్కలు. మనం ఇంట్లో పెంచుకునే తులసి మొక్కల్ని శ్యామ తులసి, రామ తులసి అంటారు. నిధివనంలో పెరిగే తులసి మొక్కల్ని వన తులసి అంటారు. వన తులసిలో కనిపించే మొక్కలు తులసి మొక్కలు కావని, శ్రీకృష్ణుడితో రాసలీలలు జరిపే గోపికలకు ప్రతిరూపాలని భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చినప్పుడు గోపికలు తనతో ఉంటారని, ఉదయం తులసి మొక్కలుగా మారిపోతారని ప్రగాఢ నమ్మకం. 6. ఎండిన మొక్కలు. నిధివనంలోని తులసి మొక్కల పైభాగం చూసినప్పుడు చాలా పచ్చదనంతో కనిపిస్తాయి. వాటి కాండం, వేర్ల భాగం చూస్తే మాత్రం ఎండిపోయి కనిపిస్తాయి. ఇది నిజంగానే చాలా విచిత్రమైన దృశ్యమే. ఈ మొక్కలు భూమికి పాదాభివందనం చేస్తున్నాయంటారు. ఆ మొక్కలే ఈ రోజుకి శ్రీకృష్ణుడికి ప్రణమిల్లుతాయని భావిస్తారు. 7. లలిత్ కుండ. ఒకరోజు అర్ధరాత్రి అనుకోకుండా రాధకి, ఆమె స్నేహితురాళ్లకి దాహం వేసింది. దాహం తీర్చుకునేందుకు వారు యమునా నదికి వెళ్లారు. రాత్రిపూట నదిని నిద్రలేపకూడదని, తన స్నేహితుల్ని అక్కడికి వెళ్లొద్దని రాధ నివారిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చోట భూమిలో నుంచి నీరు తెప్పించి రాధ స్నేహితుల దాహం తీరుస్తాడు. ఆ ప్రదేశాన్ని ఈరోజు లలిత్ కుండ్ అని పిలుస్తారు. 8. 2 విగ్రహాలు. స్వామి హరిదాస్ తపస్సు కారణంగా నిధివనంలో 2 విగ్రహాలు ఏర్పడ్డాయి. ఇందులో ఒక విగ్రహం కృష్ణుడి అన్నయ్య బలరాముడిదే. ఈ రోజుకి ఈ విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. రెండో విగ్రహం నిధివనానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రతిష్ఠించారు. దీన్నే బాంకే మందిర్ అంటారు. 9. శ్రీనగర్. శృంగార మహల్. నిధివనంలో ఈ రోజుకి ఒక శృంగార మహల్ ఉంది. రాత్రి 7:30 హారతి పూర్తయ్యాక గుడి పూజారులు శృంగార మహల్ని అలంకరిస్తారు. ఉదయం వచ్చి చూడగానే ఆ అలంకరణ సామాగ్రి మొత్తం వాడినట్టుగా పడి ఉంటుంది. ఈ విచిత్రం ఈ రోజుకి నిధివనంలో జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు రాధాకృష్ణుడు నిధివనానికి వస్తారని చెప్పుకుంటారు. 10. తులసి ఆకులు. బృందావనంలోని తులసి మొక్కల నుంచి రాలిపడే ఆకులు, కొమ్మల్ని బయట పారేయడం జరగదు. ఇక్కడ క్లీన్ చేసిన ఆకుల్ని, కొమ్మల్ని తీసుకెళ్లి పూజారులు బలరాముడికి సమర్పిస్తారు. వాటినే భక్తులకు ప్రసాదం రూపంలో పెడతారు. భక్తులు వాటిని తీసుకెళ్లి తమ పూజా మందిరాల్లో పెట్టుకుంటారు. 11. భక్తి. నిధివనంలో పెరిగే తులసి మొక్కల మీద పక్షులు వాలవు, గూళ్లు కట్టవు. అలాగే మొక్కల చుట్టూ కూడా ఎలాంటి గడ్డి మొలిచి కనిపించదు. ఇది కేవలం భక్తికి ప్రతీకగా నిలిచే ప్రాంతం అని అంటారు. అందుకే నిధివనంలో తిరిగినప్పుడు ఆ భక్తి భావనని మీరు కూడా ఆస్వాదిస్తారు. 12. గోపేశ్వర్ మహాదేవ్. ప్రతిరోజు శ్రీకృష్ణుడు నిధివనంలో గోపికలతో రాసలీలలు చేయడం చూసి ఒకరోజు శివుడు శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు ఒక మహిళ రూపంలో నిధివనానికి చేరుకున్నాడు. కృష్ణుడితో నిధివనంలో రాసలీలలు చేయాలనుకున్నాడు. మారువేషంలో వచ్చిన శివుణ్ణి ఎవరు గుర్తించలేకపోయారు. కానీ కృష్ణుడు మాత్రం తనని గుర్తుపడతాడు. అప్పుడే శ్రీకృష్ణుడు శివుణ్ణి గోపేశ్వర్ అని పిలిచాడు. గోపికలకి దేవుడు అని అర్థం. అందుకే ఈ మందిరంలో శివుడికి ఒక గుడి కూడా ఉంది. అందులో ఉన్న విగ్రహాన్ని గోపేశ్వర మహాదేవ్ అని పిలుస్తారు. 13. పిల్లను గ్రోవి దొంగ. నిధివనంలో మరో విగ్రహం కూడా ఉంది. అదే వేణువు దొంగ. ఇది రాధారాణి మందిరం. కృష్ణుడు వెన్న దొంగ అని మనందరికీ తెలుసు. కృష్ణుడు చేసే ఈ పనులతో విసిగిపోయిన రాధ అతనికి గుణపాఠం చెప్పాలని అతని పిల్లను గ్రోవిని దొంగిలిస్తుంది. ఇక్కడి మందిరంలో కృష్ణుడిలాగే పిల్లను గ్రోవి వాయిస్తూ రాధారాణి కనిపిస్తుంది. 14. భక్తుల సమాధి. ప్రతిరోజు నిధివనంలో సాయంత్రం శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేస్తాడు. అందుకే భక్తులు అక్కడ ఉండకుండా వెళ్లిపోతారు. ఎవరైనా ఆ దృశ్యాన్ని చూడాలని ఆ మందిరంలో ఉండిపోతే వారు ఉదయం కల్లా మరణించి ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న సమాధులు అలా మరణించిన భక్తులవి. నిధివనంలో విహరించే భక్తులకు ఈ సమాధులు కనిపిస్తాయి. 15. 56 భోగాలు. శ్రీకృష్ణుడు నిరంతరం ఆవులకు, వాటి పాలకులకు సేవలు చేశాడు. ద్వారకాపురికి వెళ్ళినప్పుడు తనకి 56 రకాల ఆహార పదార్థాలు పెడతారు.
కానీ శ్రీకృష్ణుడు ఆ పదార్థాల్ని తినేందుకు ఇష్టపడడు. తనకి ఈ పదార్థాల మీద ఆసక్తి లేదని, ఆవుల్ని పాలించేవారు మాట్లాడే మాటలే తనకు మధురంగా ఉంటాయని అక్కడి బ్రాహ్మణులతో చెప్తాడు. 16 బలరాం మందిర్. నిధివనం ప్రాంగణంలోనే భక్తులకు బలరాముడి మందిరం కూడా కనిపిస్తుంది. ఇవి నిధివనానికి సంబంధించిన ప్రత్యేకతలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కృష్ణుడు పొంగ రూపంలో వస్తాడు, రాక్షసుడు పొంగ రూపంలో వస్తాడు. కృష్ణుడు సహకరిస్తాడు, చేసి హారతి ఇచ్చి ఇదేమో నిధివనం. హరివంశ మహారాజుకి దర్శనమిస్తాడు బాంకేబిహారి. అక్కడి నుంచి స్వామిని తీసి ప్రాణం ఉంటుందన్నమాట. బాంకేబిహారిని ప్రతిష్ఠించాడు. రాధారాణి ఏమో యమున. ఆయన కృష్ణుడు ఎప్పుడు ఒడిలో పెట్టుకుని ఉంచుకుంటాడు. ఎప్పుడు ఆయన దగ్గర మురళి ఉంటుంది కదా, ఆ మురళిని ఎంతకంత ప్రేమిస్తున్నాడో ఎప్పుడు ఒక్క నిమిషం కూడా వదలలేదని ఆ మురళిని దొంగలిస్తుంది అనమాట. దొంగలిస్తే ఆ మురళి చెప్తుంది, నాలో ఏమీ లేదు, ఇలా ఖాళీగా ఉంటాను నేను, నాలో ఏమీ లేదు అని. ఖాళీగా అంటే అక్కడ ఎన్నో రంధ్రాలు పెట్టేసినా సరే నేను అలా ఖాళీగా ఉన్నాను. ప్రతి వారి మనసు అలా ఖాళీగా ఉంటే కృష్ణుడు దొరుకుతాడు. అందులో మురళి ఎప్పుడు కూడా ఆయన వదలదు. హరివంశ సమాధి కూడా, హరివంశం లలిత సత్యముగా అంశ హరివంశం. ఈ నిధివనంలో చెట్లన్నీ కూడా రాత్రి గోపికలు అయిపోతారు. రాసలేదు కదా ఈ ప్లేస్లో 8 దాటిన తర్వాత ఎప్పుడూ ఎవరన్నా ఉంటే ఒకవేళ అలాగే ఉంటే మళ్ళీ తీసుకెళ్ళి ఆ గేట్ బయట తెలియదు వాళ్ళకి. మళ్ళీ వెలుగు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నారన్నా ప్రాణం అన్నా ఉండదు, పిచ్చివాళ్ళైనా ఉంటారు, లేకపోతే బయట అన్నా ఉంటారు. ఈ 8 తర్వాత ఇంకెవరు బోతులు కానీ మనుషులు కానీ ఈ చెట్లన్నీ కూడా కిందకే వంగి చూస్తూ ఉంటారు అన్నమాట. అంటే రాధాకృష్ణ ఇక్కడ సంచరిస్తారు కదా, నైట్ అన్ని చెట్లన్నీ గోపికలు అయిపోయి నిత్యం రాసలేదు జరుగుతుంది. मेरे बच्चा के आना विजय सर